శోధన వచ్చినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే, అపవాది శోధన రాగానే మనం పడిపోతామని కనిపెడతా ఉంటాడు. దేవుడు శోధనలో మనల్ని నిలబెట్టాలని, బలపరచాలని, మనకు జయం ఇవ్వాలని దేవుడు ఒక ప్రక్కన చూస్తూ ఉంటారు. సో శోధన వచ్చినప్పుడు 1 కొరింథీ పత్రికలో ఒక మాట ఉంటుంది, దేవుడు తప్పించుకునే మార్గాన్ని కూడా ఆయన ఏర్పాటు చేస్తాడని. సో ఒక్కొక్క శోధనకు ఒక్కొక్క తప్పించుకునే మార్గం ఖచ్చితంగా ఉంటుంది. సో దేవుని అడిగితే ఆ సమయంలో, ఆ సందర్భంలో దేవుని మీద ఆధారపడితే గాడ్ విల్ గివ్ దట్ టైమ్లీ విజ్డమ్. ఆ సమయానుకూలమైన ఆలోచన దేవుడు అనుగ్రహిస్తాడు. దేవుడు ఆలోచన ఇచ్చినప్పుడు జస్ట్ ఫాలో అయిపోవడం అంతే. తప్పించుకొని ఆ మార్గంలో వెళ్ళిపోయినప్పుడు మనం జయం పొందుతాం. శోధనను జయించిన తర్వాత దేవుడిచ్చే ఆశీర్వాదము, దేవుడిచ్చే హెచ్చింపు గొప్పది. అండ్ వెన్ యూ ఓవర్కమ్ టెంప్టేషన్స్ యూ బికమ్ స్పిరిచువల్లీ స్ట్రాంగ్. శోధనలు జయించినప్పుడు మనము బలం తెచ్చుకుంటాము. అపవాది సిగ్గుపడతాడు. అంత మాత్రమే కాదు, మన సాక్ష్య జీవితం ద్వారా కూడా దేవునికి మహిమ వస్తుంది. ఎందుకంటే శోధనలో పడిపోవడం చాలా ఈజీ, కానీ శోధన వచ్చినప్పుడు దేవుని మీద ఆధారపడి వాక్యాన్ని పట్టుకొని, దేవుని వాగ్దానాలు పట్టుకొని మనం నిలబడినప్పుడు వి గివ్ గ్లోరీ, వి బ్రింగ్ గ్లోరీ టు గాడ్. దేవునికి మన మహిమను తీసుకొచ్చే వారంగా ఉంటాం.